భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గుంతెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జన కోసలనే తరిమినవాడు ప్రపంచంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 152వ జన్మదిన సందర్భంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మరి జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. వారి యొక్క భావజాలాన్ని అందరం కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఒక వేగు చుక్కలాగా, అలాగే ప్రపంచానికి ఒక వేగు చుక్కలాగా మరి అంబేద్కర్ వెలుగొందడం జరిగింది. తన యొక్క భావాలు, ఆశయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనం అందరం కూడా మరి ఆ వైపున కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా మరి అంబేద్కర్ భావజాలను పెంపొందించడానికి అందరం కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు పెద్దలు స్థానిక ఆర్మూర్ మండల ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని ఘనంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కడు నిరుపేద కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అంబేద్కర్ నామస్మరణ చేసే విధంగా ఎదిగినటువంటి ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు బడుగు దళిత మైనార్టీ వర్గాలు పడుతున్నటువంటి కష్టాలను చూసి మరి భవిష్యత్తులో ఇలాంటి కష్టాలు భవిష్యత్ తరాలు ఈ బడుగు బలైన దళిత వర్గాలు ఇటువంటి కష్టాలు పడద్దనే నియమంతో ప్రపంచంలో అత్యంత పెద్ద దేశమైనటువంటి భారత రాజ్యాంగానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఈ నిరుపేద కుటుంబాలు ఈరోజు ఒక మంచి స్థాయిలో సామాజిక జీవనాన్ని అందరితో సమానంగా చేసుకునే విధంగా ఎదిగిందంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క తన యొక్క వ్యూహచర్య, తన యొక్క వ్యూహం కావచ్చు, తన యొక్క తెలివితనమే. కాబట్టి అలాంటి అంబేద్కర్ని మనమందరం కూడా ఘనంగా ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా పెద్ద ఎత్తున నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అంబేద్కర్ అడుగు జాడల్లో మనమందరం నడిచి అంబేద్కర్ ఆశయాలను ముందు కొనసాగిద్దాం, సాధిద్దామని కోరుకుంటూ ముగిస్తున్నాం.